హలో గైస్, ఐఎమ్ అలేఖ్య రెడ్డి. ఈరోజు యుతనేషియా టాపిక్ గురించి మాట్లాడదాం. యుతనేషియా ఎందుకంటే కోర్స్ మంచిదే, బట్ ఇన్ ఇండియాలో మాత్రం యుతనేషియా అనేది ఇల్లీగల్. మనకు యుతనేషియా అనేది 2 టైప్స్ ఉన్నవి. వన్ ఈజ్ యాక్టివ్ యుతనేషియా, సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ యుతనేషియా. యాక్టివ్ యుతనేషియా అంటే వాలంటరీగా, ఇప్పుడు సపోజ్ ఒక 60 years దాటిన వాళ్ళు ఎవరు లేరు, సరే ఇంకా నేను బతకడం అనవసరం అని అనుకున్నప్పుడు వాళ్ళు యాక్టివ్గా వాలంటరీగా వెళ్ళి చనిపోతారు. బట్ ప్యాసివ్ యుతనేషియా అంటే కొన్ని ఇయర్స్ పాటు హాస్పిటలైజ్డ్ అయ్యి అన్కాన్షియస్లో ఉండి ఈవెన్ ఫ్యామిలీకి కూడా బర్డెన్ అయిపోయి ఈవెన్ వాళ్ళు ఏది చేయలేని ఇంకా రికవర్ కారు అన్న టైంలో ప్యాసివ్ యుతనేషియా అనేది తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇన్ ఇండియాలో మాత్రం ప్యాసివ్ యుతనేషియా అనేది అరుణ షానాబాగ్ కేసులో చాలా ఇయర్స్ ఆవిడ హాస్పిటలైజ్ అయ్యి కోమాలో అన్కాన్షియస్గా ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడున్న నర్సు చూసి ఆవిడ బాధ తట్టుకోలేక, సో ఫ్యామిలీకి కూడా బర్డెన్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసిన తర్వాతనే సో ప్యాసివ్ యుతనేషియా అనేది ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అరుణ షానాబాగ్ కేసులో. బట్ ఇండియాలో యుతనేషియా అనేది ఇల్లీగల్. బట్ మనం ఇప్పుడు ఈరోజు ఎందుకు యుతనేషియా టాపిక్ చూస్తున్నామంటే, స్విట్జర్లాండ్లో ఒక 60 years అబోవ్ లేడీ సో యాక్టివ్ యుతనేషియా అంటే వాలంటరీగా తను చనిపోవాలని చెప్పేసి వెళ్ళి చనిపోతుంది. బికాస్ ఆఫ్ ఇన్ స్విట్జర్లాండ్ యుతనేషియా ఈజ్ లీగల్, సో దట్స్ వై షీఈస్ డూయింగ్. బట్ యుతనేషియా అనేది ఏదన్నా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అలాంటప్పుడు యుతనేషియా వైపు వెళ్తే ఓకే. బట్ హియర్ లేడీ కాన్షియస్గా ఉండి హెల్తీగా ఉండి యుతనేషియా వైపు వెళ్ళింది. సో అది ఇల్లీగల్ క్రైమ్ అని చెప్పేసి అక్కడ పీపుల్ ఎథిక్స్ ఎగెనెస్ట్గా ఉందని చెప్పేసి దీనికి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో ఓకే, లైక్ డెత్ టూరిజం అనే వర్డ్ కూడా ఇక్కడ యుతనేషియాలో మనం యూజ్ చేయడం జరిగింది. సో పీపుల్ కమ్ హియర్ టు ఎండ్ దేర్ లైఫ్స్. ఓకే, డెత్ టూరిజం స్విట్జర్లాండ్లో మనం చూస్తున్నట్టే పీపుల్ కమ్ హియర్ టు డెత్ టు ఎండ్ దేర్ లైఫ్స్. ఓకే, లైఫ్స్ ఎండ్ చేసుకుంటారు. అసిస్టెడ్ డయింగ్ అండ్ అసిస్టెడ్ సూసైడ్ ఆర్ లీగల్ ఇన్ స్విట్జర్లాండ్. సూసైడ్స్ ఆర్ లీగల్ ఇన్ స్విట్జర్లాండ్. So which has made it preferred destination for death tourism. Recently, a 64 years old US woman took her life inside controversial suicide capsules called sarcopad at a Switzerland retreat. అంటే సార్కోప్యాడ్లో ఆవిడ కూర్చొని డెత్ అంటే సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఏంటి సార్కోప్యాడ్ అంటే, దిస్ ఇస్ సార్కోప్యాడ్ ఈజ్ ఎ కొఫిన్ సైజ్డ్ ఎయిర్ టైట్ యుతనేషియా మెషిన్. ఎయిర్ టైట్ కంప్లీట్గా ఎయిర్ అనేది ఉండదు. సో ఎయిర్ టైట్ యుతనేషియా మెషిన్ డెవలప్డ్ బై ఎగ్జిట్ ఇంటర్నేషనల్ 2019లో డెవలప్ చేయడం జరిగింది. నేమ్డ్ ఆఫ్టర్ సార్కోపాడ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3D printed detachable capsule and a stand with a canister of liquid nitrogen. So when activated by the user, nitrogen gas filled the pod, replacing oxygen. సో allowing users die by nitrogen induced. సో నైట్రోజన్ ఫిల్ చేస్తారు, ఆక్సిజన్ లేకుండా చేస్తారు. సో దీనివల్ల చనిపోతారు. సో ఇట్ హ్యాస్ ఎ రైజ్డ్ లీగల్ అండ్ ఎథికల్ క్వశ్చన్ ఇన్ స్విట్జర్లాండ్. సో దే రైజ్డ్ ది లీగల్ అండ్ ఎథికల్ క్వశ్చన్ ఇస్ వేర్ యాక్టివ్ యుతనేషియా ఈజ్ ఇల్లీగల్ yet assisted dying has been permitted for decades. Okay, in Switzerland also passive euthanasia is okay, but active euthanasia is not legalized in Switzerland. So in India ఓకే, మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇన్ ఇండియాలో యుతనేషియా అనేది ఇల్లీగల్. ఓన్లీ సమ్ ఎక్సెప్షన్ కేసులలో మాత్రమే యుతనేషియా అలో చేయబడుతుంది. అది కూడా డాక్టర్స్ పర్మిషన్తో కేసుని ఇన్వెస్టిగేట్ చేసి మాత్రమే యుతనేషియా అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఫేమస్ కేస్ ఓకే షాబానా కేసులో, అరుణ షాబానా కేసులో మాత్రమే ఓకే అది కూడా ప్యాసివ్ యుతనేషియాతో ఆవిడని ట్రీట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ in exams. Please share and subscribe my channel.